పరీక్షల సమయం భవిష్యత్తును నిర్ణయించే తరుణం. అటు వార్షిక పరీక్షలు, అటు ప్రవేశ పరీక్షలతో విద్యార్థులు ఉక్కిరిబిక్కిరి అయ్యే కాలం. తీవ్రమైన ఒత్తిడితో గడిపే సీజన్. విద్యార్థుల్లో టెన్షన్, విద్యా సంస్థల్లో హై టెన్షన్, తల్లిదండ్రుల అటెన్షన్. మొత్తం మీద వేసవికి ముందే వేడి ఊపందుకుంటోంది. ఎగ్జామ్స్ టైం వచ్చేసింది. త్వరలో ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆ తర్వాత 10th అనంతరం పోటీ పరీక్షలు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సుమారు 25 లక్షల మంది విద్యార్థులు పరీక్షల పోరుకు సిద్ధమవుతున్నారు. వీరికి అండగా నిలిచే తల్లిదండ్రులు, పరీక్షల సమరానికి సిద్ధం చేసే అధ్యాపకులు, ఇతరులు కలిపి మరో 1 కోటి మంది ఈ క్రతువులో భాగస్వాములు కానున్నారు. ఫైనల్ పరీక్షలు, ఉన్నత చదువులకు సంబంధించిన ప్రవేశ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. పరీక్షల సమయంలో పిల్లలకు అందుబాటులో ఉండేందుకు తల్లిదండ్రులు సెలవులు పెట్టడం లాంటి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మరోవైపు విద్యా సంస్థలు ప్రత్యేక తరగతులు, మోడల్ టెస్టులతో ఫలితాల తరాజులో మొగ్గు తమ వైపే ఉండేలా విద్యార్థులను సన్నద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. మార్చి నుంచి జూన్ వరకు వరుసగా ఎన్నో పరీక్షలు జరగనున్నాయి. ముందుగా ఇంటర్మీడియట్ పరీక్షలు మొదలవుతాయి. మార్చి 5వ తేదీ నుంచి 25 వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు జరుగుతాయి. ఇప్పటికే ప్రాక్టికల్స్ పూర్తయ్యాయి. ఇంటర్ పరీక్షలు చివరిలో ఉండగానే 10th పరీక్షలు షురూ అవుతాయి. మార్చి 21 నుంచి ఏప్రిల్ 2 వరకు ఇవి కొనసాగుతాయి. ఇక ఇంటర్ పూర్తి చేసిన ప్రతి విద్యార్థికి కీలకమైన ప్రవేశ పరీక్ష ఈఏపీ సెట్. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశానికి ఈ పరీక్షే గేట్ పాస్. ఇది ఏప్రిల్ 29 నుంచి మే 5 వరకు జరుగుతుంది. ఇక జేఈఈ మెయిన్స్ పరీక్షల తొలి విడత సెషన్ ఇప్పటికే పూర్తి కాక రెండో విడత ఏప్రిల్ 1 నుంచి 8 వరకు జరగనుంది. ఐఐటీలో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ మే 18న జరుగుతుంది. డిగ్రీ, పీజీ, డిప్లొమా కోర్సుల ప్రవేశానికి వరుసబెట్టి పరీక్షలున్నాయి. ఐసెట్, పీజీ ఈసెట్, ఈసెట్, ఎడ్సెట్, లాసెట్, వైద్య విద్య కోర్సుల ప్రవేశానికి నిర్వహించే యూజీ, పీజీ, నీట్ ఇలా జూన్ వరకు పరీక్షలు ఉన్నాయి. విద్య, వైద్యం, రెవెన్యూ, రవాణా, పోలీసు తదితర శాఖలకు ఇది పరీక్షా కాలమనే చెప్పాలి. ఒక రకంగా ప్రభుత్వానికి ఇవి సవాలే. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా పొలిటికల్ హీటు తారాస్థాయికి చేరుతుంది. దీంతో పరీక్షల దగ్గర నుంచి ఫలితాల వెల్లడి వరకు టెన్షన్ వాతావరణం కనిపించనుంది.